జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం, ద్వాదశ ఆదిత్యులు వారి యొక్క విశేషం తెలుసుకుందాము. సంవత్సరంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సూర్యుడు ప్రాధాన్యత వహిస్తారు. అవేమిటో తెలుసుకుందాం. చైత్రమాసంలో ధాత అనే సూర్యుడు, వైశాఖంలో ఆర్యముడు, జ్యేష్ఠమాసంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, ఆశ్వీజ మాసంలో త్వష్ణ, కార్తీకంలో విష్ణువు, మార్గశిర మాసంలో అంశుమంతుడు, పుష్యమాసంలో భగుడు, మాఘమాసంలో పూషుడు, ఫాల్గుణ మాసంలో పర్జన్యుడు. ఇలా ఆ నెలల్లో సూర్యుడి యొక్క తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. మనం సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు పఠించవలసిన శ్లోకం: ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ఈ శ్లోకం చదువుతూ స్వామికి నమస్కారం చేస్తే స్వామి అనుగ్రహం మనకి తొందరగా లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.